జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్ ప్రశాంతి హిల్స్ జిల్లెలగూడ సమస్యలను పరిష్కరించాలంటూ పాత మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, దోమల నివారణపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత 7 సంవత్సరాలుగా పాత మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధిక ఇంటి పన్నులను వసూలు చేస్తున్నారని డిప్యూటీ కమిషనర్ సరస్వతి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే వారు స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు సైతం మీర్పేట్ ఇంటి ట్యాక్స్ల విషయంపై అధికారులకు సూచనలు ఇచ్చారన్నారు. దాదాపు 20 నుంచి 25 వేల ఇళ్లకు త్వరలోనే ఇంటి పన్నుల భారం నుంచి విముక్తి కలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలతో ఇప్పటి వరకు మీర్పేట్ ప్రజలు లక్షలలో అధిక ఇంటి పన్ను ట్యాక్స్లను కట్టాల్సి వచ్చిందని ఫైర్ అయ్యారు.